18 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు, అక్షరాల 18 సంవత్సరాలు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ వనవాసం చేస్తే కప్పు కోసం ఆర్సీబీ 18 సంవత్సరాలు హృదయ విదారకం అనే అరణ్యంలో దిక్కుతోచక తిరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్స్ కి కొదవలేదు, రికార్డ్స్ కి కొరవలేదు, ఫ్యాన్స్ కి తిరుగులేదు. లేనిది ఒక్కటే, 2009 పిడికిల్లో నుంచి ఇసుక జారిపోయినట్లు జారిపోయింది. 2011 సీజన్ మొత్తం బెస్ట్ టీమ్ గా నిలబడ్డ ఒక్క బ్యాడ్ డేతో సెకండ్ రావాల్సి వచ్చింది. 2016 అన్నిటికంటే హార్ట్ బ్రేకింగ్ సీజన్. జస్ట్ 8 రన్స్ తేడాతో కల చెదిరిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి, సీజన్స్ వెళ్ళిపోయాయి, ప్లేయర్స్ మారిపోయారు, మీమ్స్ పెరిగిపోయాయి, ట్రోల్స్ ఎక్కువైపోయాయి. కానీ గెలవాలనే తపన మాత్రం చావలేదు. అప్పుడు వచ్చింది సీజన్ 2025. ఎప్పట్లాగే ఈ సీజన్ కూడా మొదలైంది. గుండెల నిండా ఆశతో, మనసుల నిండా డౌట్తో. కానీ ఈ సంవత్సరం ఏదో డిఫరెంట్గా జరిగింది. ఆర్సీబీ ఈసారి జస్ట్ ఫైర్ పవర్తో ఆడలేదు, ఫైట్ చేసింది, నమ్మకంతో ఫైట్ చేసింది. ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ పడిన ప్రతి అవమానానికి జవాబు చెప్తూ ఫైట్ చేసింది. అండ్ ఆ ఫైట్కి ఆన్సర్ వచ్చింది. ఆర్సీబీ 2025 ఐపీఎల్ ఛాంపియన్స్. సో ఆర్సీబీ 18 సంవత్సరాల వెయిట్ని తెర వేసేలా ఈ సీజన్లో డిఫరెంట్గా ఏం చేసింది, మిగతా సీజన్స్కి ఈ సీజన్స్కి ఆర్సీబీలో వచ్చిన మార్పు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా కప్పు గెలవటం వెనక ఉన్న కారణాలు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఆర్సీబీ గెలుపు వెనక ఉన్న ప్రాక్టికల్ కారణాలు తెలుసుకునే ముందు కాస్మిక్ రీజన్ గురించి మీకు చెప్పాలి. ఇది ఐపీఎల్ 18th సీజన్. ఫేస్ అండ్ సోల్ ఆఫ్ ఆర్సీబీగా చెప్పుకునే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అండ్ 18 సంవత్సరాల నుంచి కోహ్లీ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే ఈసారి జరిగిన ఫైనల్ డేట్ 3/6/2025 యాడ్ చేస్తే 18 వస్తుంది. ఇట్స్ లైక్ యూనివర్స్ వాంటెడ్ ఆర్సీబీ టు విన్. ఇన్ని 18లు చూస్తే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ ఆర్సీబీ గెలవాలని డిసైడ్ అయినట్లు అనిపిస్తుంది. ఇది మీకు సిల్లీగా అనిపిస్తుందేమో కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి మాత్రం కాదు. ఎక్కడెక్కడ లేని లక్ ఈసారి ఆర్సీబీ వెనక ఉంది. ఎందుకంటే 2024లో జస్ట్ 1% ఛాన్స్ ఉన్నప్పుడు కష్టపడి వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది ఆర్సీబీ. కానీ ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ తో ఓడిపోయింది. సో కష్టం ఉంటే లక్ కూడా ఉండాలి అని అప్పుడు అర్థమైంది. ఈసారి లక్ ఆర్సీబీ వైపు ఉంది. ఆర్సీబీలో మెయిన్ ప్లేయర్స్ అంతా ఇంజురీస్తో బాధపడుతున్న టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ కారణంగా ఐపీఎల్కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ వల్ల దాదాపు మిగతా అన్ని టీమ్స్కి నష్టం జరిగింది, ఒక్క ఆర్సీబీకి తప్ప. స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అవటంతో మిగతా టీమ్ ప్లేయర్స్ నేషనల్ డ్యూటీ కోసం ఐపీఎల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంజురీ అయిన ఆర్సీబీ ప్లేయర్స్ మాత్రం ఈ బ్రేక్ని యూజ్ చేసుకుని ఫుల్గా రికవర్ అయ్యి వచ్చారు. ఎక్కడ దాకా ఎందుకు, ఆక్షన్లో ఆర్సీబీ చాలా ప్లాన్డ్గా పర్చేజెస్ చేసింది కానీ ఎప్పట్లాగే ఒక మిస్టేక్ చేయబోయింది. అదే వెంకటేష్ అయ్యర్ని కొనడానికి ట్రై చేసింది. వెంకటేష్ అయ్యర్ బ్యాడ్ ప్లేయర్ అని నేను అనట్లేదు కానీ ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ కోసం తమ పర్స్ని ఆల్మోస్ట్ ఖాళీ చేసింది. కానీ కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ని వదలలేదు. కట్ చేస్తే భారీ ప్రైస్ పెట్టిన వెంకటేష్ ఫెయిల్ అయ్యాడు. సో 18 ఏళ్ల నుంచి లేని లక్ డెఫినెట్గా ఈసారి ఆర్సీబీ వైపు ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్ రీజన్స్కి వెళ్దాం. ముందుగా వచ్చేసి ఆక్షన్. ఐపీఎల్లో ఏ సక్సెస్ఫుల్ టీమ్ అయినా తీసుకోండి, ఆ టీమ్స్ సగం సక్సెస్ని సీజన్ ముందు జరిగే ఆక్షన్లోనే సాధిస్తాయి. కానీ ఆర్సీబీ ఆక్షన్స్లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చింది. కారణం వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు పోసి స్టార్స్ని తీసుకోవటం ఒక్కటే ఆర్సీబీకి తెలుసు. కానీ ఈసారి ఆక్షన్ని చాలా పగడ్బందీగా అప్రోచ్ అయింది. ఆక్షన్లో ప్లేయర్స్ని కొనడంలో ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బబోడ్ క్లియర్ కట్ అప్రోచ్ ఒకటే. ప్లేయర్స్ ఎలా ఆడతారు అనేది కాకుండా ప్లేయర్స్ ఎలా ఆడాలి అని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే అసెస్మెంట్ తో ప్లేయర్స్ ని పిక్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మో బబాట్ విజన్ ప్రకారం ఆర్సీబీ మేనేజ్మెంట్ రెప్యుటేషన్ కంటే రోల్ క్లారిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. బెస్ట్ ప్లేయర్స్ ని తీసుకొని టీం తయారు చేయడం కాదు, రోల్స్ కి సెట్ అయ్యే రైట్ ప్లేయర్స్ ని తీసుకొని టీం ని బిల్డ్ చేయాలి అనుకున్నారు, చేశారు అండ్ రిజల్ట్స్ ని సాధించారు. ఎక్కడ దాకా ఎందుకు, విల్ జాక్స్ ని ఆర్టీఎం ఉన్న ఆర్సీబీ తీసుకోలేదు. అందరూ షాక్ అయ్యారు. ముంబై ఓనర్స్ అయితే ఆక్షన్ మధ్యలో వచ్చి ఆర్సీబీ ఓనర్స్ ని హక్ చేసుకున్నారు. జాక్ ని వదిలేసినందుకు అందరూ ఆర్సీబీని ట్రోల్ చేశారు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా తమ ప్లాన్కి కట్టుబడింది. తమకు అవసరమైన ప్లేయర్స్ని ఆల్మోస్ట్ తీసుకుంది. హెవీ ప్రైజెస్ పెట్టకుండా, నేమ్ ట్యాగ్స్కి వాల్యూ ఇవ్వకుండా ఇలా ప్లాన్డ్గా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం ఆర్సీబీకి ఇదే మొదటిసారి. ఆక్షన్ అయ్యాక ఆర్సీబీకి ఛాన్స్ లేదు అని చాలా మంది కొట్టిపడేశారు. కానీ కట్ చేస్తే
గైస్, ఇన్ కేస్ మీరు జాబ్ సెర్చింగ్లో ఉంటే మీకు బాగా యూజ్ అయ్యే ఒక జాబ్ పోర్టల్ గురించి చెప్తాను, అదే వైలెటిస్. ఇది ఒక ఏఐ ఇంటిగ్రేటెడ్ జాబ్ పోర్టల్ అనమాట. జాబ్ సెర్చింగ్ ఎక్స్పీరియన్స్లో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఉండే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అటు జాబ్ సీకర్స్కి ఇటు ఎంప్లాయర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ అథెంటిక్ జాబ్ లిస్టింగ్స్ని మీకు అందిస్తుంది, గ్లోబల్ ఆపర్చునిటీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఫేక్ జాబ్ పోస్టింగ్స్ గురించి బాధే లేదు, ఎందుకంటే కంపెనీ ఈమెయిల్ ఐడితో వెరిఫై చేయబడ్డ ఎంప్లాయర్స్ మాత్రమే దీంట్లో జాబ్స్ పోస్ట్ చేయగలరు. దీంట్లో మనకి బాగా యూజ్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ కోపైలట్. ఈ ఏఐ పవర్డ్ టూల్ పర్సనలైజ్డ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ అండ్ సిమ్యులేటెడ్ ఇంటర్వ్యూ సినారియోస్ ని మనకు అందిస్తుంది. మీకు యూజ్ అయ్యే క్వశ్చన్స్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ టిప్స్ ని కూడా అందిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ని బూస్ట్ చేయడానికి పోస్ట్ ఇంటర్వ్యూ ఎనాలిసిస్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి సివి బిల్డర్. ఈ అడ్వాన్స్డ్ రెజ్యూమ్ క్రియేషన్ టూల్ ఏఐ సాయంతో మీ సివిని ఆప్టిమైజ్ చేస్తుంది. ప్రొఫెషనల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రెజ్యూమ్ ని తయారు చేసుకోవడానికి కస్టమైజ్డ్ టెంప్లెట్స్, రియల్ టైమ్ ఏటీఎస్ స్కోర్ ఫీడ్బ్యాక్ అండ్ స్మార్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాట్ బాట్ చిట్టి. ఇది ఒక ఇంటెలిజెంట్ వర్చువల్ అసిస్టెంట్ అనమాట. జాబ్ సీకర్స్ కి, ఎంప్లాయర్స్ కి 24/7 సపోర్ట్ అందిస్తుంది. అంతేకాదు పర్సనలైజ్డ్ జాబ్ రికమెండేషన్స్ పంపడం, వేరియస్ ప్రాసెస్ లో యూజర్స్ ని గైడ్ చేయడం, మీ డౌట్స్ ని క్లారిఫై చేయడం దీని స్పెషాలిటీ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ విత్ సెల్ఫ్ రికార్డింగ్. లో ప్రెషర్ ఎన్విరాన్మెంట్ లో మీ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఎక్సలెంట్ టూల్ అనమాట. సిమ్యులేటెడ్ ఇంటర్వ్యూస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఆ ఇంటర్వ్యూస్ని ఇది రికార్డ్ కూడా చేస్తుంది. కంటెంట్, డెలివరీ అండ్ బాడీ లాంగ్వేజ్ మీద ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 30 సెకండ్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. దీంట్లో మీరు మీ కీ స్కిల్స్ అండ్ పర్సనాలిటీస్ని హైలైట్ చేస్తూ బ్రీఫ్ ఇంపాక్ట్ఫుల్ వీడియో ఇంట్రడక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు జాబ్ సెర్చింగ్లో ఉంటే ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఆల్ ది బెస్ట్. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్. మొదటి నుంచి ఆర్సీబీకి బ్యాటింగ్ హెవీ టీమ్ అనే పేరుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ బ్యాటింగ్ హెవీ అనేది కేవలం టాప్ ఆర్డర్ లో ఉండే ముగ్గురు ప్లేయర్స్ తో వచ్చిన ఇమేజ్. అది గేల్, ఏబిడి, కోహ్లీ అవ్వచ్చు, కోహ్లీ, ఏబిడి, మ్యాక్స్వెల్ అవ్వచ్చు, కోహ్లీ, మ్యాక్స్వెల్, ఫాఫ్ డూప్లెసిస్ అవ్వచ్చు. ఇలా కాంబినేషన్స్ మారేయేమో కానీ కాంట్రిబ్యూషన్ చేసేది మాత్రం ముగ్గురు ప్లేయర్సే. 2016 సీజన్ తీసుకోండి. ఈ సీజన్ లో కోహ్లీ, ఏబిడి తప్ప ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. గేల్ ఫామ్ లో లేడు, వాట్సన్ ఫామ్ లో లేడు, రాహుల్ పర్వాలేదు అనిపించాడు. సో ఫైనల్లో దీని ఎఫెక్ట్ కనిపించింది. విరాట్, ఏబిడి వెంటనే అవుట్ అవ్వగానే మిగతా టీం అంతా చేతులు తీసింది. కానీ ఈ సీజన్ అలా కాదు. మో బబాట్, హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్, బ్యాటింగ్ మెంటర్ దినేష్ కార్తిక్, హెడ్ స్కౌట్ రంగరాజన్ కలిసి పవర్ తో పాటు అపోజిషన్ బౌలింగ్ అటాక్స్ మీద తమ పవర్ తో ప్రెషర్ ని ఫోర్స్ చేసి బ్యాటింగ్ లైనప్ ని బిల్డ్ చేశారు. లాస్ట్ టైం ఆర్సీబీ తరపున ఆడి 41 బాల్స్ లో సెంచరీ చేసిన విల్ జాక్స్ ని కాకుండా కప్పు గెలిచిన కేకేఆర్ తరపున ఆడిన ఫిల్ సాల్ట్ ని తీసుకున్నారు. పెట్టిన 11.25 కోట్లకి న్యాయం చేస్తూ పవర్ఫుల్ స్టార్ట్స్ ని సాల్ట్ ఆర్సీబీకి అందించాడు. అయితే టాప్ ఆర్డర్ రన్స్ ఎప్పుడు కూడా ఆర్సీబీకి ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అంతా మిడిల్ ఆర్డర్, ఇంకా లోయర్ మిడిల్ ఆర్డర్ తోనే. అండ్ ఈ సీజన్ లో ఆర్సీబీకి బిగ్గెస్ట్ పాజిటివ్ వాళ్ళ మిడిల్ ఆర్డరే. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్ వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు నేను ఉన్నాను రాజా అంటూ చెయ్యి పైకెత్తారు. వీళ్ళు పర్ఫామ్ చేయడంతో టాప్ లో విరాట్ కోహ్లీ కూడా చాలా ఫ్రీగా ఆడాడు. ప్రతి సీజన్ లాగే కోహ్లీ ఈ సీజన్ లో కూడా 600+ రన్స్ చేశాడు. కానీ ఆ రన్స్ 170 స్ట్రైక్ రేట్ తో చేశాడు. అండ్ దాంట్లో 8 హాఫ్ సెంచరీస్ చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్ లో మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉండటం వల్ల ఎప్పుడు కూడా యాంకర్ రోల్ ప్లే చేస్తూ ప్రెషర్ తీసుకుంటూ ఆడే కోహ్లీ ఈ సీజన్ ఫ్రీగా ఆడుతూ అపోజిషన్ మీద ప్రెషర్ పెట్టాడు. బ్యాటింగ్ లైనప్ అంటే జస్ట్ టాప్ 3 కాదు అని ఇన్ని సంవత్సరాలకి ఆర్సీబీకి అర్థమైంది. చేసుకున్న సీజనే కప్పు కొట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ బౌలింగ్. టోర్నమెంట్స్ ఆర్ ఓన్ బై బౌలర్స్, నాట్ బ్యాట్స్మెన్. ఇది క్రికెట్ లో ఉన్న ఒక ఫేమస్ సేయింగ్. ఇది జస్ట్ సేయింగ్ కాదు, ఇదే నిజం. బ్యాట్స్మెన్ ని తక్కువ చేయట్లేదు, కానీ మేజర్ టోర్నమెంట్స్ గెలవాలంటే మాత్రం బాగా పర్ఫామ్ చేయాల్సింది బౌలర్సే. లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు, కానీ సరైన టైం రాగానే చేతులు ఎత్తేసేవాళ్ళు. ఒకసారి 2016 సీజన్ తీసుకోండి. ఈ సీజన్ లో ఆర్సీబీ 8 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచెస్ లో ఒక్క ఫుల్ టైం బౌలర్ కి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాలేదు. అది ఈ సీజన్ లో తీసుకోండి. లీగ్ స్టేజ్ లో గెలిచిన మ్యాచెస్ లో కృణాల్ పాండ్యా, హేజల్వుడ్ తో పాటు క్వాలిఫైర్ 1 లో సుయాష్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలిచారు. సో బౌలర్స్ ప్లే కీ రోల్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆర్సీబీ బౌలర్స్ విషయానికి వస్తే యాష్ దయాల్ మీద ఆర్సీబీ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇకపోతే టీమ్స్ అన్ని యంగ్ ఫాస్ట్ బౌలర్స్ కోసం ఆక్షన్ లో పోటీ పడితే ఆర్సీబీ మాత్రం ఎక్స్పీరియన్స్ ని నమ్ముకుంది. ఆ నమ్మకంతోనే 2 ఎక్స్పీరియన్స్డ్ ఓల్డ్ హార్సెస్ అయిన జాష్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్
ని తీసుకుంది. వీళ్ళిద్దరూ అటు పవర్ ప్లేలో కంట్రోల్ చేస్తూ ఇటు బ్యాక్ ఎండ్ లో వికెట్స్ తీశారు. ఇకపోతే స్పిన్ డిపార్ట్మెంట్, టు బి ఫ్రాంక్, ఆక్షన్ అయిన తర్వాత ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ బాగా వీక్ గా కనిపించింది. కానీ కృణాల్ పాండ్యా, శ్రేయాస్ శర్మ ఇద్దరు ఎక్స్పెక్టేషన్స్ కి మించి పర్ఫామ్ చేశారు. ఓవరాల్ గా స్కిల్ తో పాటు వెరైటీ ఉన్న బౌలింగ్ లైనప్ ని బిల్డ్ చేసింది. ఇంతకు ముందు ఆర్సీబీ బౌలింగ్ లాగా జస్ట్ పేరుకు ఉన్నట్లు కాకుండా కప్పు గెలవటంలో కీ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళ బౌలింగ్ లైనప్. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది క్యాప్టెన్సీ గురించి. 2025 ఐపీఎల్ కి ముందు విరాట్ కోహ్లీని క్యాప్టెన్సీ నుంచి తప్పించి రజత్ పటిదారికి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. చాలా మంది ఈ డెసిషన్ ని తప్పు పట్టారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పటిదార్ క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆర్సీబీ మాత్రం ఈ క్యాప్టెన్సీ చేంజ్ కి చాలా తొందరగా అడాప్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ముంబై ఇండియన్స్ కి ఆర్సీబీకి ఇదే పెద్ద తేడా. 2024లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నుంచి హార్దిక్ క్యాప్టెన్సీలోకి ట్రాన్సిషన్ అవ్వడానికి ముంబై ఇండియన్స్ కి చాలా టైం పట్టింది. ఆ ట్రాన్సిషన్ టైంలోనే 2024 సీజన్ గడిచిపోయింది. కానీ ఆర్సీబీ టీం ఆ మిస్టేక్ చేయలేదు. అయితే రజత్ పటిదారికి క్యాప్టెన్సీ అప్పటికప్పుడు ఇవ్వలేదు. లాస్ట్ ఫిబ్రవరిలోనే రజత్ కి క్యాప్టెన్సీ ఇవ్వాలనే టాక్స్ మొదలయ్యాయి. కానీ 2024 సీజన్లో ఫాఫ్ డూప్లెసిస్ క్యాప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2024 జూలైలో సీజన్ రివ్యూ కోసం ఫ్రాంచైజ్ ఓనర్స్ మీట్ అయినప్పుడు రజత్ కి క్యాప్టెన్సీ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. తనకి క్యాప్టెన్సీ ఇస్తే ముందుగా స్క్వాడ్ లో ఏం చేంజెస్ చేస్తావు అని బొబాట్ ఇంకా యాండీ ఫ్లవర్ రజత్ ని అడిగినప్పుడు గన్ పేస్ అటాక్ అవసరం టీమ్ కి ఉంది అని అన్నాడంట. పటిదార్ ఆర్సీబీకి సెట్ అయ్యే క్యాప్టెన్ అని ఈ ఆన్సర్ తో ఫ్లవర్ ఇంకా బొబాట్ ఫిక్స్ అయిపోయారు. అయితే పటిదార్కి ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యారు. సో పటిదార్ మధ్యప్రదేశ్ స్టేట్ టీమ్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తో మాట్లాడి లాస్ట్ ఇయర్ 2024-25 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ని లీడ్ చేశాడనమాట. ఈ సీజన్ లో మధ్యప్రదేశ్ ని ఫైనల్ కి తీసుకుని వెళ్లటమే కాకుండా టోర్నమెంట్ లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ గా కూడా పటిదార్ నిలిచాడు. ఈ టోర్నమెంట్ లో పటిదార్ డెసిషన్ మేకింగ్ తో ఇంప్రెస్ అయిన ఆర్సీబీ మేనేజ్మెంట్ కోహ్లీతో పటిదార్ క్యాప్టెన్సీ గురించి డిస్కస్ చేశారు. కోహ్లీ ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో ఫస్ట్ టైం ఆర్సీబీకి ఇంటర్నేషనల్ హై ప్రొఫైల్ లేని నార్మల్ ప్లేయర్ క్యాప్టెన్ అయ్యాడు. పటిదార్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ గా ఆడిన మొదటి మ్యాచ్ లోనే కేకేఆర్ ని ఈడెన్ గార్డెన్స్ లో ఓడించాడు. పటిదార్ డెసిషన్ మేకింగ్ ఈ సీజన్ లో టాప్ రిజల్ట్స్ ని అందించింది. కేకేఆర్ తో మ్యాచ్ లో రసెల్ ఆడుతున్నప్పుడు శ్రేయాస్ శర్మతో బౌలింగ్ చేయించడం, సిఎస్కే తో మ్యాచ్ లో 3 ఓవర్స్ లో 34 డిఫెండ్ చేయాలనే సిచ్యువేషన్ లో శ్రేయాస్ శర్మకి ఓవర్ ఇవ్వటం, ఇదే మ్యాచ్ లో మొదటి స్పెల్ లో భారీగా రన్స్ ఇచ్చిన యాష్ దయాల్ తో ఫైనల్ ఓవర్ అయిపించడం, రజత్ తీసుకున్న ఇలాంటి బోల్డ్ డెసిషన్స్ అన్ని హిట్ అయ్యాయి. ఓవరాల్ గా తన కామ్ మైండ్ సెట్ అండ్ బోల్డ్ డెసిషన్ మేకింగ్ తో ఆర్సీబీ క్యాబినెట్ లోకి ట్రోఫీని తీసుకుని వచ్చాడు పటిదార్. అఫ్ కోర్స్ ఇక్కడ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా చేసిన జితేష్ శర్మ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పటిదార్కి ఇంజురీ అవ్వడంతో జితేష్ క్యాప్టెన్సీని తీసుకున్నాడు. అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్ లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి క్వాలిఫైర్ 1 కి ఆర్సీబీ చేరుకునేలా చేశాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీమ్ ఎఫర్ట్. గ్రేటెస్ట్ ఐపీఎల్ బ్యాట్స్మెన్ లిస్ట్ లో ఉండే గేల్, ఏబిడి, కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్ అంతా ఆర్సీబీ టీంలోనే ఆడారు. ఎప్పుడు ఫోకస్ అంతా వీళ్ళ మీదే ఉండేది. విరాట్ ఎంత కొడతాడు, గేల్ ఎలా ఆడతాడు, ఏబిడి ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు, ఇలా టీమ్ స్ట్రెంగ్త్ మొత్తం వీళ్ళ మీదనే ఉండేది. వీళ్ళు ఆడితే ఆడినట్టు, లేకపోతే ఓడినట్లు. కానీ ఈసారి సినారియో అది కాదు. లివ్ బై ద బిగ్ 3 డైస్ బై ద 3 అనే థీమ్ నుంచి ఆర్సీబీ టీమ్ ఎఫర్ట్ లోకి వెళ్ళింది. కప్పు గెలిచింది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనుకుంటారేమో, లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాయి. ఆర్సీబీ గెలిచిన 9 మ్యాచెస్ లో 9 డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. 2016లో లీగ్ లో ఆర్సీబీ 8 మ్యాచెస్ గెలిస్తే 5 మ్యాచెస్ లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలిచాడు. సో ఇక్కడే అర్థమవుతుంది టీమ్ ఎఫర్ట్ ఏ రేంజ్ లో ఉంది అనేది. ఇంతకు ముందు సీజన్స్ లాగే కోహ్లీ తన పార్ట్ ప్లే చేశాడు. అంటే ఎప్పటిలాగే టాప్ పర్ఫార్మర్ గా నిలిచాడు. కానీ కోహ్లీతో పాటు మిగతా వాళ్ళు కూడా తమ పార్ట్ ని ప్లే చేశారు. అదే ఆర్సీబీ ఐపీఎల్ 2025లో ఛాంపియన్స్ గా గెలవడానికి ప్రధాన కారణమైంది. ఇంకా ఫైనల్ గా వచ్చేసి సపోర్ట్. ఎన్ని కాదనుకున్న ఆర్సీబీకి ఈ ప్రపంచంలోనే బెస్ట్ సపోర్ట్ ఉంది. మరి ఈ సపోర్ట్ 17 సంవత్సరాల నుంచి ఏమైందంటారేమో. 17 సంవత్సరాల నుంచి కూడా ఇదే సపోర్ట్ ఉంది. కానీ క్రికెట్ ఈజ్ నాట్ ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ లక్ అండ్ హార్డ్ వర్క్. లక్ అండ్ హార్డ్ వర్క్ కలిసి రావడానికి ఆర్సీబీకి 18 సంవత్సరాలు పట్టింది. ఈ 18 సంవత్సరాలు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఆర్సీబీ జస్ట్ టీమ్ కాదు, ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ, ఒక ఫార్మ్ ఆఫ్ లవ్, స్టబ్బర్న్, సెల్ఫ్లెస్ లవ్. ఫైనల్ గా నేను ఒక్కటే చెప్పి ముగిస్తాను. 18 సంవత్సరాల నుంచి ఒంటరిగా పోరాడి కోహ్లీకి సపోర్ట్ చేస్తూ పెరిగిన ప్రతి కిడ్ కి మేబీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ బాధను దిగమింగుకున్న ప్రతి ఒక్కరికి, ఎన్ని ట్రోల్స్ వచ్చినా తట్టుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ కి నేను చెప్పేది ఒకటే, ఈసాల కప్పు నమ్దు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు బోల్డ్ లెటర్స్ లో ఆర్సీబీ అని కామెంట్ చేయండి. తరచుడే ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియోస్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెండు చోట్ల నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అసలు బై బాయ్.